హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలో పాండవుల వివాహ జీవితం అనేది చాలా విస్తారమైనది. ద్రౌపది మాత్రమే కాకుండా పాండవులకు మరికొన్ని వివాహాలు కూడా ఉన్నాయి. ఈ కథలో భీముడు, అర్జునుడు మాత్రమే కాకుండా ఇతర పాండవులు కూడా ద్రౌపది కాకుండా ఇతరులను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి వివాహ జీవితం గురించి వివరంగా మనం తెలుసుకుందాం. భీముడు ద్రౌపది తప్ప మరో ప్రధాన భార్య హిడింబ. పాండవులు అరణ్యంలో ఉన్న సమయంలో భీముడు హిడింబను కలుసుకుంటాడు. ఆమె రాక్షసి అయినప్పటికీ భీముడు ఆమెతో వివాహం చేసుకుంటాడు. వీరికి ఘటోత్కచ అనే పుత్రుడు కలిగాడు. భీముడికి వలందర అనే రాజకుమార్తెతో కూడా వివాహం జరిగింది. వీరికి సర్వగ అనే పుత్రుడు జన్మించాడు. ఆ తర్వాత అర్జునుడు కూడా ద్రౌపది తప్ప మరికొన్ని వివాహాలు చేసుకున్నాడు. అర్జునుడి వివాహాల గురించి మనం తెలుసుకున్నట్లయితే సుభద్ర. అర్జునుడు శ్రీకృష్ణుని సోదరి సుభద్రను వివాహం చేసుకున్నాడు. వీరికి అభిమన్యు అనే పుత్రుడు జన్మించాడు. ఉలూపి. అర్జునుడు ఒకసారి అరణ్యంలో ఉన్నప్పుడు నాగకుంతి రాజు కూతురు ఉలూపిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరవాన్ అనే పుత్రుడు జన్మించాడు. చిత్రంగద. అర్జునుడు మణిపూర్ రాజకుమార్తె చిత్రంగదను వివాహం చేసుకున్నాడు. వీరికి బభ్రువాహన అనే పుత్రుడు జన్మించారు. ధర్మరాజు కూడా ద్రౌపది కాకుండా దేవిక అనే శైవ్య రాజకుమార్తెను వివాహం చేసుకున్నారు. వీరికి యోధేయ అనే పుత్రుడు జన్మించాడు. నకులు కరేనుమతి అనే శిశుపాలుని కూతురుని వివాహం చేసుకున్నాడు. వీరికి నిర్మిత్ర అనే పుత్రుడు జన్మించాడు. సహదేవుడు విజయ అనే మద్రదేశం రాజకుమార్తెను వివాహం చేసుకున్నాడు. వీరికి సుహోత్ర అనే పుత్రుడు జన్మించాడు. ముగింపు. ద్రౌపది ఒక్కరే కాదు, పాండవులలో ప్రతి ఒక్కరికి వివిధ కారణాల వల్ల మరికొన్ని వివాహాలు జరిగాయి. ఈ వివాహాలు మహాభారతంలో కీలక పాత్ర పోషించాయి. వీరి వివాహాలు వారి సంతతికి మాత్రమే కాకుండా భవిష్యత్ సంఘటనలను కూడా ప్రభావం చూపాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.